1/5 into 6 plus 1/6 into 7 plus 1/7 into 8 plus and so on 1/19 into 20. అవునా? ఓకే గుడ్. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 1 1 ఉంది. అవునా కాదా? ఫార్ములాగా అయినా నేను మీకు చెప్పాను ఆల్రెడీ ఎక్సర్సైజ్లో. ఆ ఫార్ములాకి ఎప్పుడు ఇబ్బందులు వస్తాయో కూడా చూపించాను కాబట్టి నేనైతే కన్వెన్షనలే చేస్తున్నాను. ఓకేనా? దీని ఏం రాయాలమ్మా? 1/5 minus 1/6. అవునా కాదా? కౌంటర్ ట్రై చేయండి. 6 minus 5 అంటే 1/5 into 6 సరిపోయింది. ప్లస్ 1/6 minus 1/7 అంటే 7 minus 6 1/6 into 7 సరిపోయింది. అండ్ సో ఆన్ అన్నీ అంతేగా. అంటే నెక్స్ట్ వన్ ఎంత అవుతుందో చెప్పండి ఒకసారి. నెక్స్ట్ వన్ ఎంత అవుతుందమ్మా? 1/7 minus 1/8. అవునా కాదా? ప్లస్ అండ్ సో ఆన్ లాస్ట్ వన్ అమ్మా 1/19 minus 1/20. అవునా కాదా? ఓకే గుడ్. సో ఇప్పుడు దీని వాల్యూ కావాలి అంటే ఏమైనా క్యాన్సిల్ అవుతాయని చూడండి. సార్ చూడగానే నాకు అర్థమైపోయింది సార్, వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోతారు, మైనస్ ప్లస్. వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోతారు, మైనస్ ప్లస్. వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోతారు, వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోతారు. అంటే చివరికి మిగిలేది 1/5 minus 1/20. ఎల్సిఎం కట్టినా ఓకే. ఇక్కడ 20 ఉంది కాబట్టి ఇక్కడ 20 తెచ్చుకోవాలి కాబట్టి 4తో మల్టిప్లై చేయాలి. అవునా కాదు? ఇక్కడ 20 ఉంది కదా, ఇక్కడ 20 రావాలంటే 4తో మల్టిప్లై చేయాలి. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని 4తో మల్టిప్లై చేస్తే ఇది 4/20 minus 1/20. అంటే ఆన్సర్ ఇస్ హౌ మచ్? 3/20. అంటే నా ఆప్షన్ మా బి ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా? బి.